మనం ఎంతగానో ప్రేమించే వాళ్ల ప్రాణాలు కాపాడటం కోసం ఎంత దూరం వెళ్ళగలం? ఆ హద్దు ఎక్కడుంటుంది? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రయాణం గురించే మాట్లాడుకోబోతున్నాం. అడవిలో ఎక్కడో దాగి ఉన్న ఒక పురాణగాథ, జీవద్వారం గురించి. దానికి ప్రాణాలను తిరిగిచ్చే శక్తి ఉందంట. అసలు పురాణాల్లో, కథల్లో మాత్రమే విన్న ఒక రహస్యం నిజంగా ఒకరి ప్రాణాన్ని కాపాడగలదా? ఆలోచించండి. కాని ఈ ఒక్క ప్రశ్నే మన హీరోని ఒక పెద్ద సాహసానికి పురిగొల్పింది. సరే, అసలు ఈ జీవద్వారం కథ ఏంటి? దీని మూలాలెక్కడున్నాయి? అంటే మనం కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి పాండవుల కాలానికి. వాళ్లకొక పవిత్రమైన రహస్యం అప్పగించబడినప్పుడు అక్కడే మొదలైందీ కథ. పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు కదా. ఆ కష్టకాలంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే వాళ్లకు ఈ అద్భుతమైన రహస్యం చెప్పాడు. ఏంటంటే, అడవిలో ఎక్కడో ఒక ద్వారముంది. అది మామూలు ద్వారం కాదు, మరణాన్ని దాటి ప్రాణాన్ని తిరిగి తెచ్చే ఒక మార్గమని. అయితే ఇక్కడో చిన్న మెల్లిక ఉంది. ఈ ద్వారం అలా పడితే అందరికీ కనిపించేదు. ఎవరికైతే స్వచ్ఛమైన మనసుంటుందో, ధర్మాన్ని కాపాడాలనే గట్టి సంకల్పం ఉంటుందో వాళ్లకు మాత్రమే అది దారి చూపిస్తుంది. అంటే ఇదొక ఫిజికల్ ఎంట్రీ కాదు, ఒక స్పిరిచువల్ ఎంట్రీ అన్నమాట. ఇక ఈ ద్వారానికి కాపలాగా పాండవులు 4 పవిత్ర జీవులను పెట్టారు. ప్రతి గార్డియన్ అంటే ప్రతి రక్షకుడు ఒక టెస్ట్ పెడతాడు. మొదట ధైర్యం, తర్వాత తెలివి, ఆ తర్వాత స్వచ్ఛత. ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే చివరి రహస్యం దగ్గరికి వెళ్ళగలరు. ఈ పరీక్షలన్నీ పాసైతేనే ఆ గేట్ ఓపెన్ అవుతుంది. సరే, ఇదంతా ఎప్పుడో శతాబ్దాల క్రితం జరిగింది. కాలం గడిచే కొద్దీ ఆ కథ మెల్లగా మరుగున పడిపోయింది. కాని ఇప్పుడు ప్రెజెంట్ డేలో ఒక కుర్రాడికి ఆ పాత రహస్యమే చివరి ఆశగా మారింది. అతనే మన హీరో రుద్ర. రుద్రుడు ఎలాంటివాడంటే గుండెలో అగ్ని, అడుగులో మెరుపు, పుట్టుకతోనే ధైర్యశాలి. కాని ఇప్పుడు ఆ ధైర్యానికే అసలైన పరీక్ష ఎదురైంది. వాళ్ల అమ్మ తీవ్రమైన అనారోగ్యంతో చావు బతుకల మధ్య ఉంది. ఏ మందులు పనిచేయట్లేదు. ఇక అతనికి మిగిలిన ఒకే ఒక్క దారి ఆశ, ఆ పురాణాల్లోని జీవద్వారం మాత్రమే. అంతే, అమ్మను ఎలాగైనా కాపాడుకోవాలి. ఆ ఒక్క సంకల్పంతో రుద్రుడు ఆ రహస్య అడవిలోకి బయలుదేరాడు. రోజుల తరబడి ప్రయాణం, ఆకలి, అలసట అన్నీ భరించి చివరికి మొదటి ద్వారం దగ్గరికి చేరుకున్నాడు. అది సింహం పెట్టే పరీక్ష. అతని కళ్లముందు ఏవో పాత శాసనాలతో నిండిన ఒక పెద్ద రాతి ద్వారం. దానిమీద లైఫ్ సైకిల్కి సింబలైన జీవవృక్షం బొమ్మ. కాని ఆ ద్వారం దగ్గర కాపలా కాస్తుంది మామూలు సింహం కాదు. దాని కళ్లలోంచి నిప్పులొస్తున్నాయి. శ్వాసలో కూడా ఏదో తెలియని శక్తి. అది ధైర్యానికి ప్రతిరూపమైన ఒక దైవిక శక్తి. అంతలోనే ఆ సింహం గొంతు వినపడింది. ఆ గంభీరమైన స్వరం మొత్తం అడవి అంతా మార్మోగింది. ఆ మాటలు రుద్రుడి గుండెల్లోకి బాణాల్లా గుచ్చుకున్నాయి. అది జస్ట్ ఒక ప్రశ్న కాదు, అతని సంకల్పానికి విసిరిన మొదటి ఛాలెంజ్. కాని రుద్రుడి కళ్లల్లో భయమనేది కనిపించలేదు. వెనక్కి తగ్గే ఆలోచన అస్సలు లేదు. అతని సమాధానంలో స్వార్థంలేని ప్రేమ, కొండంత ధైర్యం స్పష్టంగా వినిపించాయి. తన ప్రాణం పోయినా పర్లేదని చెప్పకనే చెప్పాడు. రుద్రుడి ఆ సమాధానంతోనే ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇది బలాన్ని పరీక్షించేది కాదు, అతని ధైర్యాన్ని, అతని సంకల్పాన్ని లోతుగా శోధించే ఒక అగ్ని పరీక్ష. అప్పుడా సింహం చెప్పిన మాటల్లో ఒక గొప్ప జ్ఞానముంది. అదేంటంటే, ధైర్యమంటే భయం లేకపోవడం కాదు. భయమేస్తున్నా సరే, మనసు వెనక్కి లాగుతున్నా సరే, సరైన పనికోసం ముందడుగు వేయడమే నిజమైన ధైర్యమని చెప్పింది. వెంటనే రుద్రుడి ముందు 3 దారులు ప్రత్యక్షమయ్యాయి. చూడ్డానికి ఎలా ఉన్నాయంటే, ఎడమవైపు మండిపోతున్న అగ్నిదారి, కుడివైపు ఊపిరాడనంతటి నిశ్శబ్దంతో ఉన్న చీకటిదారి. ఇక స్ట్రేట్గా ఉన్న దారిలోంచి వాళ్లమ్మ గొంతు వినిపిస్తోంది, వద్దురా వెనక్కి వచ్చేయని బ్రతిమానుతున్నట్టు. చూసారా, ఒకటి ఫిజికల్ భయాన్ని, ఇంకోటి మెంటల్ భయాన్ని, మూడోది ఎమోషనల్ భయాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు రుద్రుడు తీసుకునే నిర్ణయం మీదే అంతా ఆధారపడి ఉంది. అతను ఆమాయకు లొంగిపోలేదు, సులభమైన దారిని వెతుక్కోలేదు. లేదు, నా భయాన్ని నేను నేరుగానే ఎదుర్కొంటాను అని డిసైడయ్యాడు. అందుకే అన్నిటికంటే ప్రమాదకరంగా కనిపిస్తున్న ఆ అగ్నిదారిలోనే అడుగుపెట్టాడు. అంతే, ఆ దారిలో మొదటి అడుగు పెట్టాడో లేదో, నలువైపుల నుంచి మంటలు పాముల్లా మీదకు దూసుకొచ్చాయి. ఆ వేడికి గాలి కూడా కాలిపోతోందా అన్నట్టుంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది.
మంటలు ఒంటికి తాకుతున్నాయి, చర్మం కాలిపోతోంది, ప్రతి క్షణం నరకమే. అతని శరీరం ఎంతవరకు తట్టుకుంటుందో చూసే కఠినమైన పరీక్ష ఇది. కాని రుద్రుడు ఆగలేదు. శరీరం కాలిపోతున్నా పర్లేదు, మనసులో మాత్రం అమ్మ మొహం కదులుతోంది. అదే అతనికి శక్తినిస్తోంది. ప్రతి అడుగు నరకంలా ఉన్నా సరే అతని సంకల్పం మాత్రం ఆ మంటల కన్నా బలంగా మండుతోంది. ఆ మంటలన్నీ దాటి కాలిపోయిన శరీరంతో అవతలివైపు పడగానే మళ్ళీ ఆ సింహం గొంతు వినిపించింది. గెలిచింది నీ బలం కాదు, ఆ అడుగు వెయ్యాలని నువ్వు తీసుకున్న నిర్ణయం. ఈ పరీక్ష రుద్రుడికొక గొప్ప పాఠం నేర్పింది. నిజమైన ధైర్యమనేది భయం లేకపోవడం కాదు, భయంతో చచ్చిపోతున్నా సరే ముందడుగు వెయ్యాలనే ఆ నిర్ణయంలోనే ఉంటుంది. అలా ధైర్యానికి పెట్టిన పరీక్షలో రుద్రుడు గెలిచాడు. కాని ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అసలు ప్రయాణం ఇంకా చాలా ఉంది. అడవి లోపల నెక్స్ట్ ఛాలెంజ్ అతని కోసం వెయిట్ చేస్తోంది. మొదటి గేట్ అతన్ని వెనకే శాశ్వతంగా మూసుకుపోయింది. తన ధైర్యాన్ని ప్రూఫ్ చేసుకున్నాడు కాబట్టి రుద్రుడు ఇప్పుడు అడవిలో ఇంకాస్త లోపలికి వెళ్లాడు. అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రెండవ గార్డియన్ రాజ్యం మొదలైంది. అంతలోనే చెట్లపైనుంచి ఏదో చిలిపి నవ్వు వినిపించింది. కొమ్మల మధ్యలో ఒక నీడ మెరుపు వేగంతో అటూ ఇటూ కదులుతోంది. సింహంలాంటి గంభీరమైన శక్తి కాదిది, దానికి కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ అతనికెదురైందెవరో తెలుసా? తెలివికి, చురుకుదనానికి రక్షకుడు, వానరుడు. ఓకే, రుద్రుడు తన ధైర్యంతో మొదటి అడ్డంకినైతే దాటేశాడు. కాని ఇప్పుడు ఎదుర్కోబోయేది బలాన్ని పరీక్షించే సవాలు కాదు, బుర్రను పరీక్షించే సవాలు. మరి ఈ చిక్కుముడిని విప్పడానికి కేవలం ధైర్యం ఒక్కటే సరిపోతుందా?